ముందుగానే నెయ్యి తయారు చేశారు. భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయి. ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మరోవైపు బ్రిటిష్ వాళ్ళు కూడా శ్రీవారి జోలికి వెళ్ళలేదు. కానీ గత పాలకులు దైవ క్షేత్రంలో మహాపాపం చేశారు అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ అలుముకున్న చీకటి నిజాలు ఏంటి? 2019 నుంచి టీటీడీలో అసలు ఏం జరిగింది? అసెంబ్లీ వేదికగా బట్టబయలైన ఆ 234 కోట్ల కల్తీ భాగోతం వెనుక ఉన్నది ఎవరు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు అందరి దృష్టి ఒకటే అంశంపై ఉంది. అదే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం. సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో సభ ముందుకు వచ్చారు. ఆ స్లైడ్స్ లో ఉన్న లెక్కలు చూసి సభ అంతా ఒక్కసారిగా నిశ్చేష్టమైంది. 2019 తర్వాత టీటీడీ వ్యవస్థలో నిబంధనలను ఎలా గాలికి వదిలేశారో సీఎం వివరించారు. నెయ్యి నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కల్తీ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ కల్తీ ఎంత స్థాయిలో జరిగిందంటే దాదాపు 20.01 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయి. దీనికోసం పెట్టిన ఖర్చు అక్షరాల 234 కోట్లు. నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టడానికి గత టీటీడీ బోర్డు నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిందని, టెండర్ల ప్రక్రియలో భారీ లోపాలు జరిగాయని సీఎం చంద్రబాబు ఆధారాలతో సహా సభ ముందుంచారు. కేవలం లెక్కలు మాత్రమే కాదు, ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తన కుల దైవమని, గతంలో అలిపిరి వద్ద జరిగిన ప్రమాదం నుంచి స్వామివారే తనను కాపాడారని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను సీఎం కాగానే ముందుగా చేసింది టీటీడీ ప్రక్షాళనే అని చెప్పారు. స్వాతంత్రానికి ముందు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళలేదు. కానీ గత పాలకులు మాత్రం క్షమించరాని పాపం చేశారు అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై 2022లోనే అధికారులకు నివేదికలు అందినా అప్పటి ప్రభుత్వం వాటిని ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్నది సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో తేలినట్లు సీఎం స్పష్టం చేశారు. చర్చల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడంతో వాతావరణం మరింత వేడెక్కింది. పవన్ తనదైన శైలిలో కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని చెబుతుంటే వైసీపీ ఎందుకు బుకాయిస్తోందని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని వైసీపీ ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరమే లేదు. కానీ వారు అబద్ధాలు చెబుతున్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని మేము అనలేదు. తప్పు అప్పటి టీటీడీ బోర్డు చేసింది. మరి ఆ బోర్డును జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదు అని పవన్ నిలదీశారు. తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోమని జగన్ చెబితే సరిపోయేదానికి ఇలాంటి నాటకాల వల్ల పెద్ద తప్పు జరుగుతోందని హెచ్చరించారు. ఇక ఎండింగ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం ఎపిసోడ్ కి హైలైట్. అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం. కానీ ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోళ్లు పెట్టేవారు. భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయి. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు పవర్ పాయింట్ తో ఆధారాలు, సిట్ దర్యాప్తు రిపోర్టులు, దేవుడి ప్రసాదంతో జరిగిన వ్యాపారంపై భక్తుల ఆవేదన. ఏది ఏమైనా అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ చర్చ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.